నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి. మరి కాసేపట్లో తుంగతుర్తిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. హైదరాబాద్ కొండాపూర్లో ఆక్రమణల తొలగింపు. భిక్షపతి నగర్లోని 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేత. హైదరాబాద్ మాదన్నపేటలో మేనకోడలునే హత్య చేసిన అత్తామామలు. ఆస్తి గొడవలతో బాలికను నీటి ట్యాంకులో పడేసిన నిందితులు. కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలను తోసిపుచ్చిన కాంగ్రెస్. పార్టీలో ఏం జరగాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్న కేసీ వేణుగోపాల్. గాజా యుద్ధం ముగింపునకు ట్రంప్ చర్యలు ప్రశంసనీయమన్న మోదీ. శాంతి స్థాపనకు కృషి చేసినందుకు ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధానుల కృతజ్ఞతలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంతిమ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, మందుల సామేల్ నివాళులర్పించారు. దామోదర్ రెడ్డిని కడసారి చూసేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి పట్టణ ప్రజలతో పాటు పలు గ్రామాల నుంచి అభిమానులు వస్తున్నారు. తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ దగ్గరుండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. శోభాయాత్ర నిర్వహించి హుసేన్ సాగర్లో అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు. శోభాయాత్రలో చిన్న పెద్ద ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న అమ్మవారికి నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ రహదారిపైన దేవి విగ్రహాలు నిమజ్జనానికి క్యూ కట్టాయి. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద అపశృతి చోటు చేసుకుంది. 9 రోజుల పాటు శరన్నవరాత్రులు ముగిసిన అనంతరం అమ్మవారి విగ్రహాల నిమజ్జనం సరూర్ నగర్ చెరువు వద్ద ఘనంగా సాగుతుండగా ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ పట్టు తప్పింది. దీంతో ఒక్కసారిగా అమ్మవారి విగ్రహంతో పాటు క్రేన్ పై భాగం నీటిలో మునిగింది. క్రేన్ ముందు భాగం డ్రైవర్తో సహా గాల్లోకి లేచింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై డ్రైవర్ను చాకచక్యంగా కిందకు దింపారు. మరోవైపు భారీ క్రేన్ సాయంతో చెరువులో మునిగిన క్రేన్ను బయటకు తీసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 192,000 క్యూసెక్కులు, నది పరివాహక ప్రాంతాల నుంచి 151,409 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు తెరిచి 3,43,409 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీల గాను ప్రస్తుత నిల్వ 19.45 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 3,43,409 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తిరుమలలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో భక్తులు ఇక్కట్లు పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన రావడంతో దర్శనానంతరం గదులు, లడ్డు విక్రయశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో తిరుమల కొండపై చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ కొండాపూర్లో ప్రభుత్వ స్థలంలో ఉన్న భారీ ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం పక్కన ఉన్న భిక్షపతి నగర్ ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. సర్వే నెంబర్ 59లోని సుమారు 36 ఎకరాల స్థలం సంవత్సరాలుగా రైతుల ఆధీనంలో ఉంది. ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలు, బోర్లు మొదలైన వాటిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతానికి ఎవరిని అనుమతించడం లేదు. సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులు, ఇతరులు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లోని ఈ భూమి వివాదం హైకోర్టులో ఉండగా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గూడ్లు చెరపడం అన్యాయమని నిర్వాసితులు వాపోతున్నారు. మూడో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్ విచారణ జరుపుతున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణలో అంశాలేంటి? కావ్య, ఈవేళ మూడో రోజున ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన విచారణ కొనసాగుతోంది. గత నెల 29వ తేదీన, ఈ నెల 1వ తేదీన 2 సార్లు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగింది. అయితే ఈ నెల 1వ తేదీన సుదీర్ఘంగా విచారణ జరగడంతో ఆ రోజు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇంకా మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ వేళకు పోస్ట్ పోన్ చేశారు. ఈ వేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గూడి మహిపాల్ రెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే పిటిషనర్లు ఉంటారో, అంటే ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, గూడి మహిపాల్ రెడ్డిని వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుల తరపు న్యాయవాదులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, అదేవిధంగా గూడి మహిపాల్ రెడ్డిని ఈవేళ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉండదు. మిగిలిన ఇప్పుడు ఈ రోజుతో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తవుతుంది. ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి మరొకసారి విచారణ కొనసాగించే అవకాశం ఉండదు. అయితే రేపు 6వ తేదీ నుంచి వచ్చి ఈ నెల 23వ తేదీ వరకు స్పీకర్ విదేశీ పర్యటన ఉన్నది. విదేశీ పర్యటన మూలంగా విచారణ ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే విచారణ కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ నెల 23వ తేదీ తర్వాతనే మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో పాటు అల్లరి చేస్తుందని మేనమామ, అత్త కలిసి బాలికను చంపినట్లు తేల్చారు.
క్రూరంగా హత్య చేసిన మేనమామ అత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి మహమ్మద్ అజీం, తల్లి షాబానా బేగానికి బాలిక హుమేయని ఒక్కతే సంతానం. హైదరాబాద్ కంచన్బాగ్లోని ఓవైసీ ఆసుపత్రి సమీపంలో వీరు నివాసం ఉంటున్నారు. సెలవులు కావడంతో తల్లితో కలిసి బాలిక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంట్లో బాగా అల్లరి చేస్తుందన్న కోపంతో పాటు ఆస్తి గొడవలతో మేనమామ అత్త బాలిక చేతులు కాళ్ళు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి నీటి ట్యాంకులో పడేశారు. బాలిక తల్లితో కొంతకాలంగా ఆస్తి పంపకాలపై తగాదాలు కొనసాగుతున్నాయని, అదే గొడవ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ పోలీస్ శాఖలో 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం సేవలందించిన పోలీసు జాగిలం డానీ నిన్న అనారోగ్యం కారణంగా మరణించింది. డానీ మృతి పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డానీ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డొబెర్మెన్ పిన్స్టర్ జాతికి చెందిన డానీ 2015 బ్యాచ్కు చెందినది. డానీ ట్రాకర్ జాగిలంగా ప్రత్యేక శిక్షణ పొంది గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా దొంగతనాలు, హత్యల వంటి అనేక కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో తన వంతు కృషి చేస్తుంది. డానీ మృతి పట్ల కమిషనర్ కార్యాలయం సిబ్బందితో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ మురళి గత 10 ఏళ్లుగా డానీకి హ్యాండ్లర్గా వ్యవహరించారు. అస్సోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. జుబీన్కు విషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్ కాను మహాంతి కలిసి ఈ కుట్రను పాల్పడి ఉంటారని ఆరోపించారు. సింగపూర్లో జుబీన్తో కలిసి ఆయన మేనేజర్ ఒక హోటల్లో ఉన్నారని చెప్పారు. నౌకా విహారంలో గార్గుకు ప్రమాదం జరిగిన తర్వాత మేనేజర్ తీరు అనుమానాస్పదంగా కనిపించిందని, సముద్రం మధ్యలో పడవను శర్మ బలవంతంగా నియంత్రించడంలోకి తీసుకున్నారని గోస్వామి తెలిపారు. డ్రింక్స్ తీసుకురావద్దని తమకు సూచనలు ఉన్నప్పటికీ మేనేజర్ డ్రింక్స్ తీసుకొచ్చారని గోస్వామి వాగ్మూలంలో పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలో అతన్ని వెళ్లనివ్వండి అంటూ మేనేజర్ అరిచారని తెలిపారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, ఈత కొడుతూ మునిగిపోయే అవకాశమే లేదని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబీన్కు విషమిచ్చి ఉంటారని అన్నారు. జుబీన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని అన్నారు. సెప్టెంబర్ 19న జుబీన్ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన అంత్యక్రియలను అస్సోం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఒడిశాలోని భద్రక్లో జాతీయ రహదారిపై మానసిక వికలాంగురాలిని అర్ధరాత్రి లారీ డ్రైవర్ కిడ్నాప్ చేసిన వీడియో కలకలం రేపింది. రహదారిపై వీధి లైట్లు వెలుగుతున్న వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఆ లారీ డ్రైవర్ ఏమాత్రం భయం లేకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ మహిళను చూసిన నిందితుడు ట్రక్కును ఆపి రహదారికి యువతలి వైపునకు వచ్చాడు. మహిళను ఓ భవనం పిల్లర్కు అదిమిపట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోసిపుచ్చారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే పూర్తి సామర్థ్యం అధిష్టానానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే అది అధిష్టానం తీసుకుంటుందని, ఈ అంశంపై ఇతరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ప్రచారం ప్రారంభించారు. ఫలితంగా ఈ ఏడాది చివరి వరకు సీఎం మార్పు జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం రేసులో పోటీ పడ్డారు. డీకే శివకుమార్ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవిని అప్పగించింది. తొలుత 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాతి 2.5 ఏళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ అధిష్టానం వారికి నచ్చజెప్పి ఒప్పించినట్లు అప్పట్లో నిరాధార కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం అవుతారని కొన్ని నెలలుగా ప్రచారం ఊపందుకుంది.
శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటన విడుదల చేయడంతో గాజా పట్టీపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకు అనిపిస్తుందని తెలిపారు. ఈ సూచనలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రతిపాదించిన శాంతి సూత్రాల్లో మొదటి దశను అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అంతకుముందు తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకారం తెలుపకపోతే హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ హెచ్చరించారు. గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపు తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ సమ్మతి తెలపకపోతే నరకమెలా ఉంటుందో చూపిస్తానని తొలుత ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 25,000 మంది హమాస్ సైనికులు హతమయ్యారని, మిగిలిన వారిని కూడా వెంటాడతామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలన్నీ తమ వెంట ఉన్నాయన్న ట్రంప్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ సంతకం చేయనుందని తెలిపారు. 3,000 సంవత్సరాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొననుందని, బందీలందరినీ ఇజ్రాయెల్కు అప్పగించాలని హమాస్కు సూచించారు. ఆయుధాల్ని హమాస్ త్యజించాలని రాసుకొచ్చారు. ఇదే హమాస్కు చివరి అవకాశమని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాల్ని అంగీకరిస్తున్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటన విడుదల చేసింది. బందీల విడుదల సహా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధమని అందులో పేర్కొంది. అయితే కొన్ని కీలక అంశాలపై మరిన్ని చర్చలు అవసరమని తెలిపింది. గాజా భవిష్యత్తు సహా పాలస్తీనియన్ల హక్కులపై సమగ్రంగా చర్చలు జరగాలని కోరింది. కీలక ప్రతిపాదన అయిన నిరాయుధీకరణ గురించి హమాస్ తన ప్రకటనలో పేర్కొనలేదు. శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ అంగీకారం తెలపడంతో గాజా పట్టీపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకనిపిస్తోందని ట్రూత్ లో పోస్ట్ చేశారు. గాజా పట్టీపై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపితే బందీల్ని సురక్షితంగా తిరిగి తెచ్చుకోవచ్చని రాసుకొచ్చారు. శాంతి ఒప్పందానికి సంబంధించి భాగస్వామి పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. కాగా హమాస్ వద్ద ప్రస్తుతం 48 మంది బందీలు ఉండగా వారిలో దాదాపు 20 మంది సజీవంగా ఉంటారని అంచనా. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను ప్రకటించారు. వాటిని అరబ్ సహా కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి ఢిల్లీలో పీఎం సేతు పథకం ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कांग्रेस के शासनकाल की तुलना में बिहार का शिक्षा बजट कई गुना बढ़ाया गया है। आज बिहार में करीब करीब हर गांव टोले में एक स्कूल बन चुका है। इंजीनियरिंग कॉलेज हो, मेडिकल कॉलेज हो, इनकी संख्या भी कई गुना बढ़ी है। हाल में ही केंद्र सरकार ने बिहार के 19 जिलों के लिए केंद्रीय विद्यालय स्वीकृत किए हैं। एक समय था जब बिहार में स्पोर्ट्स से जुड़ा इंटरनेशनल लेवल का इंफ्रास्ट्रक्चर तक नहीं था। आज बिहार में स्पोर्ट्स के इंटरनेशनल इवेंट्स हो रहे हैं। साथियों, बिहार सरकार ने बीते 2 दशकों में 50 लाख नौजवानों को बिहार में रोजगार से जोड़ा है। बीते कुछ वर्षों में ही करीब 10 लाख पक्की सरकारी नौकरियां बिहार के नौजवानों को दी गई है। अब शिक्षा विभाग में ही देखिए कितने बड़े पैमाने पर शिक्षकों की भर्तियां हो रही है। पिछले 2 वर्षों में ही 2.5 लाख से अधिक शिक्षकों की नियुक्ति बिहार में हुई है। इससे नौजवानों को नौकरी मिली और शिक्षा व्यवस्था का स्तर भी ऊपर उठा। साथियों, बिहार सरकार अब नए लक्ष्यों को लेकर काम कर रही है। राज्य सरकार ने जितने रोजगार 20 साल में बनाए, और अभी नीतीश जी ने भी हमें अपने भाषण में बताया, आने वाले 5 साल में उससे 2 गुने रोजगार निर्माण का लक्ष्य है। संकल्प यही है कि बिहार के नौजवान को बिहार में ही नौकरी मिले, बिहार में ही काम मिले। साथियों, ये समय बिहार के युवाओं के लिए डबल बोनस का भी है। इस समय देश में जीएसटी बचत उत्सव चल रहा है। मुझे कोई कह रहा था कि बाइक और स्कूटर पर जीएसटी कम होने से बिहार के युवक बहुत खुश हैं।
बहुत से युवाओं ने तो इस धनतेरस को ये खरीदने की भी प्लानिंग कर ली है। मैं बिहार के देश के युवाओं को उनकी जरूरतों की ज्यादातर चीजों पर जीएसटी कम होने की भी बहुत बहुत बधाई देता हूं। साथियों, जब स्किल्स बढ़ती है, देश आत्मनिर्भर होता है, निर्यात बढ़ता है, तो रोजगार के अवसर भी बढ़ते हैं। 2014 से पहले भारत को फ्रेजाइल 5 इकोनॉमी कहा जाता था, यानी ग्रोथ कम थी, रोजगार भी बहुत कम थे। आज भारत टॉप 3 इकोनॉमी बनने की तरफ आगे बढ़ रहा है। यानी मैन्युफैक्चरिंग बढ़ रही है, रोजगार बढ़ रहे हैं, मोबाइल फोन, इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल और डिफेंस सेक्टर में भी मैन्युफैक्चरिंग और एक्सपोर्ट में अभूतपूर्व वृद्धि हुई है। बड़े उद्योगों से लेकर जो हमारे एमएसएमईज हैं, उनमें अभूतपूर्व रोजगार का निर्माण हुआ है। इन सबका बड़ा लाभ हमारे युवाओं को और विशेषकर आईटीआई के स्किल्ड युवाओं को भी हुआ है। मुद्रा स्कीम ने भी करोड़ों नौजवानों को अपना रोजगार शुरू करने में मदद की है। अभी भारत सरकार ने 1 लाख करोड़ रुपए की प्रधानमंत्री विकसित भारत रोजगार योजना भी लागू की है। इससे देश के करीब 3.5 करोड़ नौजवानों को प्राइवेट सेक्टर में रोजगार पाने में मदद मिलेगी। साथियों, ये समय देश के हर युवा के लिए अवसरों से भरा हुआ है। हर चीज का विकल्प हो सकता है, लेकिन कौशल का, इनोवेशन का, परिश्रम का कोई विकल्प नहीं है। ये सब कुछ भारत के आप सभी नौजवानों के पास है। आप सभी की शक्ति विकसित भारत की शक्ति बनेगी। इसी विश्वास के साथ देश भर के आईटीआई के नौजवान मेरे साथ जुड़े हैं और बिहार के नौजवानों को जो बिहार की सरकार ने अनेकविध नए तोहफे दिए हैं, इन सब के लिए मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు తన సొంత డబ్బులతో చండికా దుర్గా పరమేశ్వరి దేవి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాడు. కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధిగాంచిన దుర్గా పరమేశ్వరి అమ్మవారికి తిప్పన్న అనే వ్యక్తి గుడి కట్టి ప్రజల మన్నళ్లు పొందాడు. అలాగే తిప్పన్న కుటుంబం దైవసేవ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో తిప్పన్న గుడి నిర్మించడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. దావణగెరే తాలూకాలోని 1300 ఏళ్ల క్రితం అగ్రహారంగా ఉన్న లోకికెరే గ్రామానికి చెందిన తిప్పన్న అనే భక్తుడు చండికా దుర్గా పరమేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించాడు. ఈ గుడిలో అర్ధనారీశ్వరుడు, చండికా దుర్గా పరమేశ్వరి దేవి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆలయం కర్ణాటకలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎందుకంటే లోకికెరే వెలిసిన శ్రీ క్షేత్ర త్రికూటాచల దుర్గా పరమేశ్వరి మాతను కోరికలు తీర్చే దేవతగా భావిస్తారు. అక్కడ మొక్కులు తీరిస్తే తాము అనుకున్నది నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కష్టాలతో వచ్చే భక్తుల్ని ఈ దేవత రక్షిస్తుందని నమ్మకం. 2019లో ఆయాత మహా చండికా యాగం బెంగళూరులోని నెలమంగళలో చేశామని తిప్పన్న వెల్లడించాడు. యాగం ముగిశాక విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలనే దానిపై గందరగోళం కారణంగా అమ్మవారి విగ్రహాన్ని ఉడుపి జిల్లాలోని కర్కలకు పంపించామని చెప్పారు. అక్కడ విగ్రహం 2 ఏళ్లు ఉండిపోయింది. తరువాత కొన్నాళ్లు తమ ఇంట్లో ఉంచి పూజలు చేసి అమ్మవారికి ఆలయం నిర్మించినట్లు తిప్పన్న తెలిపాడు. ఆలయ ప్రారంభోత్సవం రోజున 40,000 నుంచి 50,000 మంది భక్తులు వచ్చారన్నారు.
దుర్గా పరమేశ్వరి ఆలయం ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం అక్కడ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే ఆచారం. ప్రతిదీ అమ్మవారి సంకల్పం మేరకు జరుగుతుంది. ఉపాధి, ఆర్థిక ఇబ్బందులు, వివాహం, భూ వివాదాలు, అనారోగ్య సమస్యలు వంటి వాటికి అమ్మవారు పరిష్కారాల్ని చూపుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే దసరా సమయంలో దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద సందడి నెలకొంటుంది. నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం సంగీత కార్యక్రమాలు, నృత్య వేడుకలు నిర్వహిస్తారు. ఆన్లైన్ షాపింగ్లో క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలుపై ఓ యూజర్ ఎక్స్లో పోస్టు పెట్టారు. పలు రూపాల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇలా చేయడం యూజర్లను తప్పుదోవ పట్టించడమేనన్న ఆయన ఇది దోపిడీ చేసే చీకటి విధానమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, అలాంటి ప్లాట్ఫామ్లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొన్ని రోజులుగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు తెరపడింది. ఆందోళనలు ముగించాలని పిలుపునిచ్చిన పాక్ ప్రభుత్వం చర్చల తర్వాత అవామీ యాక్షన్ కమిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నిరసనకారులు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారని, అన్ని రహదారులు తిరిగి తెరుచుకున్నాయని చెప్పారు. ఈ మేరకు ఒప్పందానికి సంబంధించిన నకలు పత్రాన్ని ఎక్స్లో ఆయన పంచుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆందోళనలు ముగించడానికి 25 అంశాలతో కూడిన వివరాత్మక పత్రంపై సంతకాలు జరిగాయని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆందోళనల్లో మరణించిన వారికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు నిరసనకారుల మరణాలకు కారణమైన ఘటనలపై ఉగ్రవాద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీవేకోలో నిరసనలు జరిగాయి. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పీవేకోలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనను నిర్వహించింది. ఈ ఆందోళనల్లో 3 పోలీసులు సహా 10 మంది మరణించారు. వందలాది మంది పోలీసులు, పౌరులు గాయపడ్డారు. సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సైకిల్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో 6 దుకాణాలు దగ్నం కాగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సైకిల్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో 6 దుకాణాలు దగ్ధం కాగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
బంగారం భగభగ మండుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైపైకి దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు. పసిడి కొనాలన్న ఆలోచన చేయాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. అమెరికా వడ్డీ రేట్లు, టారిఫ్లకు తోడు వివిధ దేశాల మధ్య ఘర్షణలు పుత్తడిపోటుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ మొత్తమైన బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు ఖాయమని అంటున్నారు. బంగారం ధర భారీగా పెరుగుతోంది. సామాన్యులకు షాక్ కొట్టేలా ఎగబాకుతూనే ఉంది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం రేటు 1,18,000 మించిపోయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,08,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం అంటే 28.35 గ్రాముల ధర $3,800కు పైమాటే. మన కరెన్సీలో 3,40,000కు పైనే ఉంది. ఏప్రిల్ 22న 1,00,000కు చేరిన స్వర్ణం 4.5 నెలలు కూడా గడవకముందే 20,000 పెరగటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది కాలంలో దాదాపు 40% పైగానే ధర పెరిగిందంటే ఎంత వేగంగా పైపైకి వెళుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధర తగ్గే సూచనలైతే అస్సలు కనిపించటం లేదు. 10 గ్రాముల పసిడి ఈ సంవత్సరం చివరికి 1,30,000కు వెళుతుందని నిపుణులు అంటున్నారు. ఆ వచ్చే ఏడాదిలో 1,50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంచనా వేస్తున్నారు. మరికొందరైతే అంత దూకుడు ఉంటుందని చెప్పలేమని, కాస్త తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడిన పుత్తడి రేటు ఎప్పుడు ఎలా మారుతుందో నమ్మకంగా చెప్పడం కష్టమేనని అంగీకరిస్తున్నారు. బంగారం అనేది కంపల్సరీ హిస్టారికల్ యావరేజ్ తీసుకున్న 7 to 8% పెరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న అన్యూజువల్ పరిస్థితుల వల్ల మల్టిపుల్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ వాతావరణమే కానివ్వండి, అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే ఈ టారిఫ్ వారు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, వాణిజ్య పరంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రతిరోజు కనబడతా ఉన్నాయో, ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా బంగారం అనేది కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న 1,16,000, 1,17,000 నుంచి ఈ సంవత్సరం చివరి వరకు 1,30,000 పైన దాటచ్చు. 2 లక్షలు మాత్రం అంత ఇమ్మీడియట్ గా కాకపోవచ్చు, ఒక 3-4 సంవత్సరాలు పట్టొచ్చు. బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణాలేంటి అంటే అంతర్జాతీయ సమీకరణాలు అన్న మాటే మొదటగా వినిపిస్తోంది. కరోనా తరువాతి కాలంలో మోత మొదలైంది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పసిడి రేట్లు పోటెత్తడానికి కారణమైంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో పరిస్థితి మరింత ముదిరింది. యుద్ధాలే ఆజ్యం పోసినప్పుడు అవి ఆగకుండా బంగారం రేటు తగ్గడం అసాధ్యమని నిపుణులు లెక్కలు కడుతున్నారు. జపాన్, ఫ్రాన్స్ రాజకీయ పరిణామాలు, నేపాల్ జంజీ పోరు తమ వంతు పాత్ర పోషించాయి. వివిధ దేశాల్లో ఆర్థిక మందగమనం, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరల దూకుడు పెంచేశాయి. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం ఒక ఎత్తైతే అమెరికా వ్యవహారాలు మరో ఎత్తు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించటం, అదే టైంలో ట్రంప్ సుంకాల మోత మోగించటం పుత్తడి రేటు మరింత పైపైకి వెళ్లేలా చేశాయి. అగ్రరాజ్యంపై పెట్టుబడిదారులకు నమ్మకం సడలింది. దీనివల్ల బాండ్లు కొనేవారికంటే అమ్మేవారే ఎక్కువయ్యారు. వివిధ దేశాలు సొమ్ములు వెనక్కు తీసేసుకుంటున్నాయి. అలాగే డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు జరుగుతుండటం కూడా గోల్డ్కు ఊపు తెచ్చింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, ఉద్యోగాల అంశం, H-1B వీసాల వ్యవహారం లాంటివి కనకం రేటు పోటెత్తేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా మల్టిపుల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులే కానివ్వండి, ఎస్పెషల్లీ అమెరికన్ ఫెడ్ ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ ఒకసారి తగ్గించింది. ఇంకో 2-3 రౌండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఆల్టర్నేట్ యాసెట్స్లో ఏంటంటే మెటల్స్ మేజర్గా వచ్చాయి. అందులో బంగారం, ఆల్సో వెండి. ఈ రెండు కూడా ఈ సంవత్సరం నియర్లీ 50% పైన ఆల్రెడీ ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి 9 నెలలనే పెరిగాయి. ఇవే కాదు, మరికొన్ని కారణాలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంకు సహా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. కొంతకాలంగా భారీ ఎత్తున బంగారం కొంటున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్లు రిటైల్ సంస్థాగత మదుపర్ల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరిస్తున్నాయి. దీనివల్ల పసిడికి గిరాకీ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పసిడి రేట్లు తగ్గడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు.
లాస్ట్ 1 ఇయర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లో ఓన్లీ 4 నుంచి 5% మాత్రమే పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బంగారం వైపు మళ్ళారు. అండ్ ఈవెన్ మన భారత రిజర్వ్ బ్యాంక్ కూడా నియర్లీ లాస్ట్ ఈ ఇయర్ 27 టన్నుల బంగారాన్ని ఆల్రెడీ డాలర్ బదులు ఆల్టర్నేట్గా విదేశీ మారక ద్రవ్యాల కోసం కొన్నారు. ప్రపంచంలోని అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ కూడా వాటి యొక్క విదేశీ మారక నిల్వలను డాలర్లు తగ్గించేసి బంగారం అనేది పెంచుతూ పోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇప్పుడు బంగారం తగ్గడం అనేది అయితే జరగకపోవచ్చు. ఇలాంటి సమయంలో జనం ఏం చేయాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే మేలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. వీలైనప్పుడల్లా కొంతమేర కొనడమే బెటర్ అంటున్నారు. ధరలు స్వల్పంగా పెరిగినప్పుడు తక్కువగా, తగ్గినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవడం మేలంటున్నారు. బంగారం ఒకసారి పెరిగాక మళ్ళీ తగ్గడానికి చాలా తక్కువ సార్లు అవకాశాలు ఉంటాయి. సో తగ్గినా ఒక 1 or 2% తగ్గచ్చు ఇక్కడి నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తీసుకోవాలంటే ఒకేసారి కాకుండా ఎవ్రీ స్మాల్ కొంచెం కరెక్షన్లు కూడా ఎస్ఐపి ద్వారా కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతూ బంగారాన్ని 10 నుంచి 15% వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. డిమాట్ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ కూడా చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఏదైతే మనం ఎప్పుడున్నప్పుడల్లా కొంటూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారం డెలివరీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మళ్లీ పుత్తడి దిగిరావాలంటే అంతర్జాతీయంగా ఎన్నో మారాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ పరిస్థితులు పోయి శాంతి నెలకొనాలని, అప్పటి వరకు ధరల మంట కొనసాగటం తప్పకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు.